ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తేదీ ఫిబ్రవరి 20, 2025. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా మనకు కాపరిగా ఉంటే ఏదీ కొదువలేదట. అయితే మన జీవితం అంతా కష్టాలు, శోధనలు, ఇబ్బందులే. ఎందుకిలా? అయితే ఇది అందరి విషయంలో కాదేమో. అవును, అందరి విషయంలో కాదు. ఎవరైతే ఆయనను కాపరిగా కలిగి ఉంటారో వాళ్ళ విషయంలో మాత్రమే. ఇంతకీ మనం ఆయన మందలో ఉన్నామా? ఆయనైనా మన కాపరి? ఆలోచిద్దాం. గొర్రెలకు కాపరి ముందుంటాడు, పందులకు కాపరి వెనుకుంటాడు. ఇంతకీ మనం ఎవరము? గొర్రెలమా లేక పందులమా? మనం గొర్రెలమైతే మన ముందు మంచి కాపరి, ప్రధాన కాపరి అయిన యేసయ్య ఉండాలి. మన కాపరి అడుగుజాడల్లో మనం నడవాలి. ఆయన స్వరం వినాలి. గొర్రెలకు గాయపరిచే అవయవాలు అంటే కొమ్ములు ఉండవు. అట్లాంటి సాధు స్వభావం మనకు ఉండాలి. మన మాటలు కానీ మన క్రియలు కానీ ఎవరిని గాయపరిచే విధంగా ఉండకూడదు. వాటి సంఖ్యాబలం వాటిని రక్షించలేదు. ఒక్క గొర్రె ఉన్నా 1,00,000 గొర్రెలు కలిసి ఉన్న తోడేలు సులభంగా వాటిని ఎత్తుకుపోగలదు. మన వెనుక ఉన్నవారు మన ఆస్తులు, మన ధనము, మన బలము కాకూడదు. ఆయనే మన బలమై ఉండాలి. స్వచ్ఛమైన ఆకుపచ్చని మొక్కలను తింటుంది. ఎండినవి, కుళ్ళిన వాటి జోలికి పోదు. గొర్రెను బలవంతంగా తోసిన బురదలో పడడానికి ఇష్టపడదు. మనము ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. గొర్రె ఒకవేళ అది బురదలో పడినా ఒక్క నిమిషం దానిలో ఉండలేదు. ఆలస్యం అయితే చనిపోతుంది కూడా. మనం సంవత్సరాల తరబడి దానిలోనే జీవిస్తున్నాం. మాంసం అమ్మేవాడు ఒక గొర్రెను మెడ నరికిన దాన్ని చూచి మిగతా గొర్రెలు వాడిని చూచి తిరగబడవు. తర్వాత నేనే అన్నట్టుగా అక్కడే ఉంటాయి. దేవుని కోసం ప్రాణం పోగొట్టుకోవాల్సిన పరిస్థితులైనా వాటి కోసం సిద్ధపడాలి. నిజమైన గొర్రెలుగా ఆయన మందలో చేరదాం. ఆయన మందలో మనం ఉంటే, ఆయన మన కాపరిగా ఉంటే ఈ వాగ్దానం మన సొంతమవుతుంది. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో, సింహపు పిల్లలు లేమిగాలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని దావీదు భక్తుడు రాస్తున్నాడు. మనం చూసినట్లయితే ఇంకా ఎన్నో వచనాలు మనకు కనపడతాయి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికముగా చేయగల శక్తి గలవాడు మన దేవుడు. ఆయన మందలో చేరుదాం. అట్టి జీవితాన్ని మనం జీవిద్దాం. ఎన్ని క్రూర మృగాలు అంటే సాతాను శోధనలు వచ్చినా వాటన్నిటి నుండి విడిపించి గొర్రెల తొట్టి అనే నిత్య జీవంలోనికి మన యేసయ్య మనల్ని నడిపించగలడు. యెహోవా మన కాపరి, మనకు లేమి కలుగుదని నమ్మి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడి యందు దీవించునుగాక. ఆమెన్.